హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక సింపుల్ 3D ప్యాచ్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ ప్యాచ్ వర్క్ని ఒక ఫ్లవర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు ప్యాచ్ వర్క్ చేసుకోవటానికి మనకి ఎన్ని ప్యాచెస్ అయితే పడతాయో అన్ని ప్యాచెస్ని ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్యాచెస్ని ఏ విధంగా రెడీ చేశానో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ లీవ్స్ అనేవి డ్రా చేసేసుకొని ఈ లోపల సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరు ఇక్కడ సిల్క్ థ్రెడ్తో వేసుకోవచ్చు, జరీ థ్రెడ్తో వేసుకోవచ్చు. లేదు మీరు బీడ్స్ అవి స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈ లోపల బీడ్స్ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు, కట్ బీడ్స్తో వేసుకోవచ్చు, జర్దోజీ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే పర్ల్స్తో లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే థ్రెడ్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఇట్లా లోడ్ స్టిచ్ కానీ, బటన్ హోల్ స్టిచ్ కానీ, లేదంటే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ కానీ, లేదంటే ఓన్లీ చైన్ స్టిచ్తో ఫిల్ చేసుకోవచ్చు. లోపల ఇట్లా మీరు ఏదైనా ఈ లోపల ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా చివరి వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత సో దీనికి అవుట్లైన్ కింద నేను ఇక్కడ 2 mm సైజు షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ షుగర్ బీడ్స్ వేసుకోవచ్చు, పర్ల్స్ వేసుకోవచ్చు, కట్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే జర్దోజీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్లైన్ కింద ఈ స్టిచ్చెస్ అన్నీ మీరు ఇంకా క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చూసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. లేదంటే మీరు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే కనుక నెక్స్ట్ బ్యాచ్ మార్చి 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను. డీటెయిల్స్ కోసము నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. సో తర్వాత దీనికి అవుట్లైన్ కింద జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఇక్కడ సిల్క్ థ్రెడ్తో అయినా చైన్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఎన్ని ప్యాచెస్ కావాలో ఇదే విధంగా స్టిచ్ చేసుకుని అన్ని ప్యాచెస్ని రెడీ చేసుకోవాలి. సో ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ని ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పుకుని ఇక్కడ మనం చైన్ స్టిచ్ వేసాం కదా, ఈ చైన్ స్టిచ్ పక్కనే ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని ప్యాచెస్కి ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే కనుక అక్కడ క్లాత్ అనేది పీచులు రాకుండా ఉంటుంది. సో ఇట్లాగా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి. సో ఇవి డ్రై అయిపోయిన తర్వాత, కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇట్లా ఫ్రేమ్ని మళ్ళీ ఇలా ఫ్రంట్ సైడ్కి తిప్పేసుకొని ఆ చైన్ స్టిచ్ పక్కనే కొంచెం క్లాత్ ఉంచుకొని ఇలా సిజర్తో కానీ కట్టర్తో కానీ ఈ విధంగా కట్ చేసేసుకుని ఈ ప్యాచెస్ అనేవి సెపరేట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చైన్ స్టిచ్ పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక సో నీట్గా కట్ చేసేసుకోవాలి. సో ఇట్లా అన్ని ప్యాచెస్ని కూడా ఇదే విధంగా సెపరేట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాచెస్ అనేవి కొంచెం స్టిఫ్గా ఉండాలి అనుకుంటే కనుక బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇట్లా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసేసేయండి. సో ఇక్కడ మనం ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ముందే కట్ చేసుకునే ముందు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాం కదా, అప్పుడే మొత్తం అంతా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకుని డ్రై అయిన తర్వాత ఇట్లా కట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫస్ట్ ప్యాచెస్ అనేవి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాచెస్ని మనం ఒక ఫ్లవర్లో పెటల్స్ లాగే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. సో దీనికోసము నార్మల్ నీడిల్ తీసుకోవాలి, కాటన్ థ్రెడ్ తీసుకుని ఇట్లా నీడిల్కి ఒక పేట దారం అంటే సింగిల్ థ్రెడ్ తీసుకుని ఈ విధంగా చివరిన నాట్ వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాచెస్ అనేవి మనం ఫ్లవర్లో ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ మనము చైన్ స్టిచ్ బీడ్స్ వేసాం కదా, సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ నుంచి మనము నీడిల్ని తీసుకుని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ ప్యాచ్ని ఇట్లా పెట్టుకొని ఫస్ట్ కింద ఇక్కడ ఈ చైన్ స్టిచ్కి బీడ్స్కి మధ్యలోంచి ఇట్లా నీడిల్ని పైకి తీసుకుని పక్క నుంచి కొంచెం గ్యాప్తో మళ్ళీ నీడిల్ని పక్క నుంచి ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది ఫస్ట్ కింద ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ ప్యాచ్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ప్యాచ్ అనేది తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్యాచ్ కింద కొంచెం ఇలా కిందకి వచ్చేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి ఈ విధంగా ఒకదాని కిందకి ఒకటి ఇలా కొంచెం ఇలా వచ్చేటట్లు పెట్టుకుని వీటిని ఇట్లా అరేంజ్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా సెకండ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ ప్యాచ్ కూడా ఇట్లా కదలకుండా ముందు ఇలా కింద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ ఇక్కడ సైడ్న రెండిటిని కలుపుకుంటూ ఇట్లా సైడ్ను కూడా ఇట్లా ఒక 2 స్టిచెస్ వేసుకుంటే సైడ్న కదలకుండా ఉంటుంది. మళ్ళీ అక్కడ కొంచెం గ్యాప్తో మళ్ళీ కొంచెం పైకి ఈ రెండింటిని కొంచెం దగ్గరగా పెట్టుకుని రెండింటిని కలుపుతూ ఇట్లా ఇంకొక స్టిచ్ సో ఇట్లా సైడ్న 2 స్టిచెస్ వేసుకుని ఇట్లా ఒక్కొక్క ప్యాచ్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ ప్యాచ్ తీసుకుని దీని పక్కనే మళ్ళీ ఇట్లా కొంచెం ఇంతకు ముందున్న ప్యాచ్కి కొంచెం కిందకి వచ్చేటట్లు పెట్టుకుని ఫస్ట్ కింద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కదలకుండా. తర్వాత ఈ 2 సైడ్స్ ఉన్న ఈ 2 ప్యాచెస్ని ఇలా 2 కలుపుకుంటూ ఇట్లాగా సైడ్న ఒక 2 స్టిచెస్ అనేది వేసుకుంటే కదలకుండా ఉంటాయి. ఇట్లా ఒకదాని కిందకి కొంచెం ఒకదాని కిందకి ఒకటి వచ్చేటట్లు ఇట్లా అరేంజ్ చేసుకుని మనము ఈ ప్యాచెస్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఒక్కొక్క ప్యాచ్ నెక్స్ట్ ప్యాచ్ కూడా మళ్ళీ ఇలా ఇంతకు ముందున్న ప్యాచ్ కిందకి కొంచెం కిందకి పెట్టుకుని ఫస్ట్ కింద స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్న ఇలా ఒక 2 స్టిచెస్ వేసుకుంటూ ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ లాస్ట్ ప్యాచ్ని కూడా ఈ విధంగా ఈ రెండిటి కిందకి కొంచెం రెండిటి కిందకి వచ్చేటట్లు పెట్టుకుని సెంటర్లో వేసేసి ఫస్ట్ స్టిచ్ తర్వాత 2 సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత చివరిన ఎండ్ నాట్ వేసేసుకోవాలి. నార్మల్ నీడిల్తో ఎండ్ నాట్ వేయటం ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్గా చూపించాను. సో మీకు ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మనము ఫ్లవర్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లెస్లో మనం బీడ్స్ కానీ పర్ల్స్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే కుందన్స్ని అతికించేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని. సో నేను ఇక్కడ ఒక 5 mm బీడ్ స్టిచ్ చేసేసి దాని చుట్టూతో 2 mm సైజ్ బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ కానీ రింగ్ ఫ్రెంచ్ నాట్స్ కానీ వేసుకోవచ్చు, పర్ల్స్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా కుందన్స్ అనేవి అతికించేసుకోవచ్చు, జర్కన్ స్టోన్స్ అనేవి అతికించుకోవచ్చు. ఇట్లా ఏ పైన పెట్టుకున్న మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఎంతో బ్యూటిఫుల్గా ఉండే 3D ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా మనము ఈ 3D ఫ్లవర్ డిజైన్స్ని బ్లౌజెస్ మీద, కిడ్స్ ఫ్రాక్స్ మీద, లెహెంగా బ్లౌజెస్ మీద ఈ డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు. చూడండి మనకి చాలా బ్యూటిఫుల్గా ఈ విధంగా 3D ఫ్లవర్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇవే పేజెస్ని మనము పీకాక్ డిజైన్లో కూడా ఫెదర్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. సో పీకాక్ డిజైన్లో మనం ఈ ఫెదర్స్ని యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో లాస్ట్లో పిక్ అనేది షేర్ చేశాను, ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.